ఇక్కడ చూడండి మూవీస్ ఏమేమి షూట్ చేశారు ఇందులో అనేది. ద హీరో, రోజా, జబ్బు మెట్. ఇక్కడ ఉంది చూడండి దేశముద్ర తెలుగు. ఇక్కడే హన్సిక గారికి సన్యాసం తీసేసి అప్పగిస్తారు కదా ఆ సినిమాలో. ఆ లొకేషన్ అంతా ఇదే. అల్లు అర్జున్ వేలాడుతాడు కదా ఆ బ్రిడ్జ్ అదే. అన్ని కూడా యాపిల్ చెట్లు. ఇక్కడ వశిష్ఠ మహర్షి టెంపుల్లో మన ఆంధ్ర ఆణిముత్యాలు అయితే కనబడ్డారు. మొత్తం 50 మెంబర్స్ దండయాత్రకి అయితే వచ్చారు. ఇక్కడ మనాలి, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ ని డిసైడ్ చేయడానికి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మనాలి. మనాలిలో సక్సెస్ఫుల్ గా ఇటు సైడ్ సిసు వ్యాలీ, తర్వాత సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్ అవన్నీ చూసాం. ఇప్పుడు మనం మనాలి టు ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి రోడ్లో కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్. అవి ఇప్పుడు ఆన్ ద వే చూసుకుంటూ వెళ్తాం. ఎలాగో మేము క్యాబ్ అనేది హైర్ చేసుకుంటున్నాము. ఆన్ ద వే కొన్ని ప్లేసెస్ అన్ని చూసి ఢిల్లీలో డ్రాప్ వరకు. ఇక్కడ ఒక మీకు చిన్న ప్లాన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మాకు ఈ లోకల్ సైట్ సీయింగ్ చూసి రిటర్న్ వచ్చి మేము బస్సులో వెళ్ళాలంటే మా 6 మందికి కలిపి టికెట్లు 8,800 అవుతున్నాయి. ఓన్లీ బస్ టికెట్లు ఫ్రమ్ మనాలి టు ఢిల్లీ. అది కాకుండా మనాలిలో కేవలం సైట్ సీయింగ్ మాత్రమే చూడాలంటే లైక్ వశిష్ఠ కుండ, కుల్లు, తర్వాత వచ్చేసి నగర క్యాస్ట్లో ఒకటి ఉంటుంది. సో చాలా తెలుగు సినిమాలకి షూటింగ్ జరిగి ఆ ప్లేస్కి మేము వెళ్ళి రావాలంటే ఇంచుమించు 1,500-2,000 అడుగుతున్నాడు. సో ఈ 2,000 రూపీస్ మళ్ళీ బస్ టికెట్లకి 9,000 రూపీస్ పెట్టే కన్నా మేము క్యాబ్లో దాన్ని హైర్ చేసుకున్నాం అనమాట. మేము ప్యాకేజ్ మాట్లాడింది వచ్చేసి 9,000 రూపీస్ ప్యాకేజ్ అయితే మాట్లాడాం. సో అది ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయే టైం అయితే వచ్చింది. వీ ఎంజాయ్డ్ లాట్. మనాలిలో మాత్రం అదిరిపోయింది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే చలి బాగా ఇబ్బంది పెట్టేసింది. వాళ్ళు వచ్చేసి సినిమా షూటింగ్ కి మనాలి వచ్చారు. బ్రదర్ పేరు వచ్చేసి అనిల్ గారు, కానీ మేము వచ్చేసి డీజే పేరు పెట్టాము. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారు ఆయన. మెయిన్ రోల్ మూవీలో మెయిన్ లీడ్ బ్రదర్ అయితే న్యాచురల్ యాక్టర్. మొన్న మేము ఒక సీన్ చూసాము. లక్కీగా మాకు కూడా ఒక సీన్ అయితే ఇచ్చారు, ఇలాగ తీసేసాం. సో అది ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు సార్ మీరు? ఇంకో 5 డేస్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా సార్ వాళ్ళది మన రాయలసీమ ప్రొద్దుటూరు, కడప ప్రొద్దుటూరు. సో అది అక్కడ నెక్స్ట్ మిగతా షెడ్యూల్ అంతా కూడా షూట్ చేస్తారనుకుంటా. బ్రదర్ వచ్చేసి మూవీ డైరెక్టర్ సారే. డిఓపి కూడా అయినా అరుణ్. ఓకే, డిఓపి అరుణ్. లాస్ట్ అండ్ ఫైనల్గా చూసేయండి ఈ మంచు పర్వతాలని, హిమాలయ మౌంటైన్స్ని. ఇవన్నీ కూడా హిమాలయన్ టెరిటరీలో ఉన్నాం మనము. నేనైతే ఈ లొకేషన్ని దారుణంగా మిస్ అవుతున్నాను. రోజు మార్నింగ్ ఎక్కడికి వచ్చి చూసుకునేవాడిని ఈ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ని. మిస్ అయిపోతున్నా ఇదంతా. ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా మనాలి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హెల్త్ కూడా నాకు కాన్సిక్వెన్సెస్ ఏం రాలేదు ఇక్కడ ఉన్నసేపు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చూడాలి కొంచెం వాయిస్ అది మారింది దానివల్ల ఎక్కువ. ఎందుకంటే మైనస్లో ఉంది, -6, -5 కూడా వెళ్ళింది ఒక్కొక్కసారి. మనం ఉన్న హోటల్లో మన తెలుగు యూట్యూబర్ది నరైన్. సో తను ఇక్కడ ఇప్పుడు మీకు యాక్చువల్గా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మనాలిలో మన తెలుగు పర్సన్ ఉండటమే ఎక్కువ. ఓకే, తను మాకు బడ్జెట్లో అన్నీ అయిపోయేలాగా చూశాడు. సిమ్లా నుంచి మనాలి వరకు క్యాబ్ మామూలుగా తక్కువ ప్రైస్కి అరేంజ్ చేశాడు. అండ్ ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ కూడా క్యాబ్ తక్కువ ప్రైస్లో అరేంజ్ చేశాడు. తన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఢిల్లీ టు మనాలి అండ్ మనాలి టు ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ అంతా. మీరు చెప్తే నమ్మరు, మాకు 3 పర్సన్స్కి పర్ డేకి 1,000 రూపీస్ ఛార్జ్ చేశాడు రూమ్. ఓకే, ఎక్సలెంట్ రూమ్ విత్ మౌంటైన్ వ్యూ. అట్లాంటి రూమ్ ఇచ్చాడు మాకు. అది సీజన్ బట్టి కూడా మారచ్చు, చెప్పలేము. సో అది నరేన్ నెంబర్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీకు ప్యాకేజెస్ కానీ అన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి, ఈ వీడియో ఎండింగ్లో ఉంటాయి. సో ఎవరైనా సరే మనాలికి రావాలనుకుంటే తన దగ్గర ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్ అన్నీ కూడా తను చూసుకుంటాడు. అండ్ పైన మీకు రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రెస్టారెంట్. ఒక కేఫ్ ఏరియా లాగా ఉంటుంది. ఆపోజిట్లో మౌంటైన్ వ్యూ ఉంటుంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మనాలికి కొంచెం ఎప్పుడన్నా మనాలి కాంటాక్ట్ అయితే కొంచెం రీజనబుల్ ప్యాకేజెస్ లో చూడండి. ఇది మన క్యాబ్. ఈ క్యాబ్ను వచ్చేసి మేము క్యాబ్ వాలేలో యాప్లో బుక్ చేసాము. క్యాబ్ వాలా యాప్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వెహికల్ డ్రాప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అతను ఎంటీకి వెళ్ళాలి కదా. సో వాళ్ళందరూ యాప్లో పెడతారు వెహికల్ ఢిల్లీకి వెళ్తుంది అని. మనం కనుక బుక్ చేసుకుంటే అంటే మనకు దాంట్లో చూపిస్తుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో. సర్చ్ బాక్స్లో మనం కొట్ చేసి పెడితే అవైలబుల్ క్యాబ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మనకు చూపిస్తుంది. మనం కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. మేము అలా బుక్ చేసుకున్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్కి అయితే మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి. మన కార్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ బయలుదేరుతున్నాం ఇంకా మనాలి టు ఢిల్లీ. ఇప్పుడే మనం వశిష్ఠ మహర్షి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదంతా కూడా కార్ పార్కింగ్.
ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదంతా కూడా హిమాలయాస్. ఇది చాలా ఎక్కాలి పైకి. ఇది వచ్చేసి శివ మందిరం. ఇక్కడ చూస్తున్నాం కదా, టైమింగ్స్ వచ్చేసి 1 PM to 2 PM ఇస్ క్లోజ్. మిగతా అంతా మధ్యలో అంతా ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ అయినట్టుంది. ఇక్కడ మూల విరాట్. ఇక్కడ శివాలయం కదా. ఇక్కడ వచ్చేసి వశిష్ఠ మహర్షి టెంపుల్. ఆ పక్కనే రామాలయం ఉంది అక్కడ పైన, అక్కడ కనపడుతుంది కదా. అక్కడ భారతదేశంలో 4000 సంవత్సరాల నాటి వశిష్ఠ మహర్షి యొక్క టెంపుల్ ఇది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 4000 సంవత్సరాల నాటి వశిష్ఠ మహర్షి టెంపుల్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా, ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో తెలియదు కానీ మొత్తం హాట్ వాటర్ వస్తున్నాయి. లోపల ఒక పాండ్ ఉంది. ఆ పాండ్ అనేది హోలీ వాటర్. అది మొత్తం హాట్ వాటరే. మీకు ఒక మిరాకిల్ చెప్పినా నేను, ఇవంతా కూడా మంచు పర్వతాలు. హాట్ వాటర్ వచ్చేదానికి అసలు అవకాశమే లేదు. లోపల హీటర్లు పెట్టేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ పెడుతున్నాను అండి ఫోటో. కానీ హాట్ వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అసలు మిరాకిల్. ఇది టెంపుల్ ఫుల్ ఓవర్ వ్యూ. ఇక్కడ వశిష్ఠ మహర్షి టెంపుల్లో మన ఆంధ్ర ఆణిముత్యాలు అయితే కనబడ్డారు. మొత్తం 50 మెంబర్స్ దండయాత్రకు అయితే వచ్చారు. ఇక్కడ మనాలి హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ ని డిసైడ్ చేయడానికి, మార్చుకోవడానికి. దర్ ఆల్ ఫ్రమ్ మెడికల్ స్టూడెంట్స్. ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ. ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి, రిలాక్సేషన్ కోసం వచ్చారు. అంత కష్టపడి చదివిన తర్వాత ఖచ్చితంగా ఇది అవసరం లేదు. ఎంజాయ్. ఓకే. ఆయన సప్తర్షులలో ఒకరు 7 మంది మహర్షులు ఉంటారు. బ్రహ్మ మానస పుత్రులు అని పిలుస్తారు ఆ 7 మందిని. ఆ 7 మందిలో ఆయన కూడా ఒకరు. ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇది. దగ్గర 4,000 సంవత్సరాల నాటి ఆలయము. రెండోది ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం అంతా కూడా 1992లో రెన్యువేట్ చేశారనుకుంటాను. అది ఇంకొక విషయం ఏంటంటే, దశరథ మహారాజు గారు కానీ లేదా శ్రీరామచంద్రమూర్తి కానీ మొత్తం ఇక్ష్వాకుల వంశానికి ఆయన ఒక రాజగురువు. సో వారి ఆధీనంలోనే ఇక్ష్వాకుల వంశం అనేది వర్ధిల్లింది. అండ్ రామలక్ష్మణులకి భరత శత్రుఘ్నులకి పేరు పెట్టిన కూడా ఆయన. ఆచంద్ర తారార్కం వెలిగిపోయేలాగా పెట్టారు పేర్లు. అది. సో పైన రామచంద్రమూర్తి టెంపుల్ ఉంది, వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది రామచంద్రమూర్తి యొక్క టెంపుల్. 2 నుంచి 3 వరకు ఈ టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది మధ్యాహ్నం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా హిమాలయ పర్వతాలు. ఇది అద్భుతంగా ఉందండి అసలు. వశిష్ఠ కుండు, శివాలయము, పైన రామచంద్రమూర్తి ఆలయము, వెనకాల హిమాలయ పర్వతాలు. గ్రేట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము కులు వెళ్తున్నాము. మన కార్ అయితే పార్కింగ్లో ఉంది. సో వెళ్ళి కార్ ఎక్కేసి కులుకి వెళ్ళిపోదాం. అందుకే చాలా డీటెయిల్స్ మాట్లాడాలి, అన్నీ చెప్తాను. నేను గమనించిన దాని ప్రకారం మొత్తం ఇక్కడ మనాలిలో ఆలయాలు కానీ, నాట్ ఓన్లీ మనాలి, ఇన్ హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని ఎక్కువ భాగం చెక్కతో కన్స్ట్రక్షన్ చేశారు. చెక్క రాక్ కాంబినేషన్. సడన్ గా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, మనోడు తెలుసు కదా, బన్నీ బీట్ కింగ్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బన్నీ బీట్ కింగ్. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మనాలిలో జాయిన్ అయ్యారు ఆయన, సందీప్ అన్న ఇద్దరు. సో వీఆర్ ఆన్ ద వే టు కులు. నా కోసమే పాపం వాళ్ళ ప్లాన్ కూడా చేంజ్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఇద్దరు మీట్ అయ్యి మళ్ళీ వెళ్తున్నారు. అన్నయ్యని కలిసిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ కులు. ఇక్కడ చూడండి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కూడా ఉంది. గాయ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా యాపిల్ మార్కెట్. మనాలి వచ్చి మొత్తానికి యాపిల్ చూడకుండా వెళ్ళిపోతున్నాం మనం. ఆ లోటు కూడా తీరిపోయింది. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకుని ఇప్పుడే మనం నగరా సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుందంట. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే నా ఫోన్ రీఛార్జ్ చేయించే అంటాడు కదా. దేశముద్ర సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ వేలాడతాడు కదా, ఆ బ్రిడ్జ్ అదే. మూవీస్ కరేనా కదా, మూవీస్ తెలుగు మూవీస్ దేశముద్రు. గాయ్స్ మీరు చూస్తున్నారు కదా, నగర్ కాస్టల్ సైడ్ వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఏదో కాదు, మన దేశముద్ర సినిమా ఉంది కదా, దేశముద్ర సినిమా షూటింగ్ జరిగిందంతా కూడా ఇక్కడే. ఆ మాతలు, హన్సిక, అల్లు అర్జున్ అంతా కూడా మొత్తం ఎపిసోడ్ జరిగేది అంతా కూడా ఇక్కడే. ఇదంతా కూడా నగర్ క్యాస్టల్. లెఫ్ట్ సైడ్ మౌంటైన్ వ్యూ అయితే ఎదిరిపోయింది. ఫ్రెండ్ మనం వచ్చేసి దేశముద్ర సినిమా షూటింగ్ జరిగింది కదా, ఆ లొకేషన్లో ఉన్నాము. మనాలిలో ఆ లొకేషన్ నేమ్ వచ్చేసి నగర్ క్యాస్టల్ అని పిలుస్తారు. ఇదే ఆ ఏరియా మొత్తం కూడా ఇక్కడే సినిమా షూటింగ్ జరిగింది. ఆ కొండల పైన వాళ్ళంతా కూడా కెమెరాల్లో చూస్తుంటారు కదా సన్యాసుల్ని,
అంతా జరిగింది అంతా కూడా అక్కడే పైన అక్కడ కనపడుతుంది కదా అక్కడ. ఏరియా అయితే మాత్రం సూపర్గా ఉంది. హై అండ్ పీక్లో ఉంది హిల్ స్టేషన్లో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది వచ్చేసి క్యాస్టల్ మహల్ అని పిలుస్తారు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అంట. నగర్లో అయితే ఉంటుంది ఇది. చూడండి ఈ ప్లేస్ అయితే మహా అద్భుతంగా ఉంది. అక్కడ రివర్ అయితే వెళ్తుంది. స్నో మౌంటైన్స్ ఉన్నాయి రైట్ సైడ్. వ్యాలీ అదిరిపోయింది. బా ఆ కొండలపైనే షూటింగ్ జరిగింది అంతా. దేశముద్ర సినిమా షూటింగ్ అంతా జరిగింది ఆ కొండలపైనే. చలి లేదా అంటే చలి ఉంది. కాకపోతే ఏంటంటే మేము థర్మల్స్ టీ షర్ట్స్ అన్ని కొంచెం తీసేసాం. కొంచెం ఎండ కాస్తుంటే చలి కొంచెం బాగానే ఉంది. అక్కడ చూడండి అక్కడ మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి కదా. మనాలి వచ్చి సిమ్లా వచ్చి మీకు యాపిల్ చెట్లు చూపించలేదు అంటారేమో అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా. అవన్నీ కూడా యాపిల్ చెట్లు. కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు, ఎండిపోయాయి. వీళ్ళకి తెలుగు రాకపోవడం వల్ల ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాలో మేము ఎన్ని బూతులు తిట్టుకున్నా ఎన్ని తిట్లు తిట్టుకున్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. మేము ఓపెన్గా మాట్లాడేస్తున్నాం. సో మాకు ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అవి ట్రిప్లో ఒక్కొక్కరు ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అవి పడతా ఉంటాయి అప్పుడప్పుడు. మేము ఎవరిని తిట్టట్లేదు, మాలో మేమే తిట్టుకుంటున్నాం. అది మ్యాటర్. చూడండి ఇది వచ్చేసి మనాలి చిల్లీ ఫ్లేక్స్. ఇది కారం పొడి కింద వాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళే పండిస్తారంట. దేశముద్ర సినిమాలో హన్సిక గారు ఆ కిటికీలో నిల్చొని ఫేస్ చూసుకుంటుంది కదా, ఇదే మిర్రర్లో. ఆ లొకేషన్ ఇదే. ఆశ్రమం కింద షూట్ చేశారు కదా, అదంతా కూడా ఇదే. లోపలికి అయితే వెళ్తున్నాము. 50 రూపీస్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి మూవీస్ ఏమేమి షూట్ చేశారు ఇందులో అనేది. ద హీరో, రోజా, జబ్బు మెట్. ఇక్కడ ఉంది చూడండి దేశముద్ర తెలుగు. చాలా ఉన్నాయి ఇంకా సినిమాలన్నీ. చూడండి హన్సిక గారు ఇక్కడ నుంచి మిర్రర్లో అద్దం చూసుకుంటారు కదా, ఆ బాల్కనీ ఇదే. భలే ఉంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బైకులకి వాటికి. ఆశ్రమం కింద షూట్ చేశారు కదా, ఇదే. అప్పగింతల సీన్ ఉంటుంది కదా దేశముద్రలో, ఇదే అనుకుంటున్నాను నేనైతే. హన్సికాని అప్పగిస్తారు కదా, ఆ సీన్ ఇక్కడే అనుకుంటున్నాను. వాళ్ళందరూ పడుకొని ఉంటారు కదా, మేబీ ఆ సీన్ ఇక్కడే అనుకుంటున్నాను. నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. చాలా రోజులైంది కదా సినిమా చూసి, నాకు అసలు గుర్తు రావట్లా. కొంచెం కొంచెం గుర్తుపడుతున్నాను నేను లొకేషన్స్ అన్నీ. ఇంకోసం మళ్ళీ ఇంకోసారి సినిమా చూడాలి. ఇక్కడ చూడండి రమాప్రభ గారిది ఆశ్రమం ఉంటుంది కదా, ఆ ఆశ్రమం సినిమా షూటింగ్ లొకేషన్ అంతా కూడా ఇదే. బా అదిరింది లోపల. పైన అంతా సూపర్గా ఉంది. ఆశ్రమం ఆశ్రమం ఇదంతా ఆశ్రమమే. అంటే ఆ సినిమాలో ఆశ్రమం ఇది. చూడండి అసలు భలే ఉంది. బా గ్రేట్. ఇటు సైడ్ వ్యాలీ చూడండి భయ్య. ఇదంతా దేశముద్ర సినిమా షూటింగ్ జరిగిన ప్లేసే ఇదంతా. మొత్తం ఇదంతా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని హోటల్గా ఏదో చేశారంట. చూడండి అసలు ఓ మై గాడ్. వ్యాలీ అయితే ఎదిరింది కదా, మౌంటైన్స్ అంతా. ఇటు సైడ్ అయితే వ్యూ ఇది. మనకు సినిమాలో కూడా కనపడుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషను. సేమ్ ఇక్కడే అనుకుంటా. హన్సిక గారు అద్దం తీసుకొని ఫేస్ చూసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా వెనకాల నాకు అది గుర్తు. ఇక్కడే హన్సిక గారికి సన్యాసం తీసేసి అప్పగిస్తారు కదా ఆ సినిమాలో, ఆ లొకేషన్ అంతా ఇదే.
చూసారు కదా, ఇంకా మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాము. మీకు ఆన్ ద వే జర్నీ కూడా చూపిస్తాను, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా వస్తాయి కూడా చూపిస్తాను. కీప్ ది వాచింగ్. సన్సెట్ చూడండి, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్. అద్భుతంగా ఉంది, అమేజింగ్ సన్సెట్. ఆ సన్సెట్ సన్ రైజ్ రిఫ్లెక్షన్ కొండల పైన పడుతున్నాయి చూడండి, మంచు కొండల పైన. స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఆన్ ద వే టు ఢిల్లీ. బాయ్, ఢిల్లీ కిतना दूर है? ఈ బ్రిడ్జ్ పైనే దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ వేలాడుతూ చెప్తాడు డైలాగు. అదేంటంటే, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, నీకు నాకు కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే నా ఫోన్కి రీఛార్జ్ అని చెప్తాడు కదా. ఆ డైలాగు ఈ బ్రిడ్జ్కి వేలాడబడే చెప్తాడనమాట. సో అది ఇక్కడ చూడండి, మండి వచ్చేసి 91 కిలోమీటర్స్, చండీగఢ్ వచ్చేసి 291, కులు 21. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ రైట్ సైడ్ యాపిల్ చెట్లు మొత్తం. గాయస్ అక్కడ చూడండి, పారాగ్లైడింగ్ అయితే జరుగుతుంది. చూడండి, అది పారాగ్లైడింగ్. అంటే ఇది ఇంకా 10 కిలోమీటర్స్. अच्छा जी, उतने बहुत नीचे दोस्तों ने अपने लोग. ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ మాక్సిమమ్ 1000 రూపీస్ నుంచి 3500 రూపీస్ వరకు ఉంటాయంట. गाड़ी भी दिलानी पड़ती है. ఇదంతా కూడా కుల్లు. ఈ సైడ్ చేస్తున్నారు కదా, ఈ సైడ్ ఉంది కదా, ఇదంతా కూడా రివర్ రాఫ్టింగ్. వాటర్ అన్నీ ఉన్నాయి చూడండి. వాటర్ రివర్ రాఫ్టింగ్ చేయడానికి సఫిషియంట్ వాటర్ అయితే ఉన్నాయి రివర్లో.